ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని 9టిని కూడా ధ్వంసం చేసింది. ఓ పక్క 5గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అయితే మాత్రం హతమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నారో వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ 5గురు చనిపోవడంతో పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. మరో పక్క చైనా కూడా హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనా అయితే మాత్రం మాకు భారత్తో సత్సంబంధాలు కొనసాగించాలా అనుకుంటున్నామని చెప్పేసి ఒక్కసారిగా తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా పాకిస్తాన్కి మింగుడుపడలేదనుకోవచ్చా? ఓ పక్క పాకిస్తాన్ ఏకాకి చేసేటటువంటి భారత ప్రయత్నం సక్సెస్ అయిందనుకోవచ్చా? రాజు, ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పాకిస్తాన్ని ఏకాకి చేయాలి అనేది మాత్రమే భారత్ పెట్టుకున్నటువంటి లక్ష్యం. దీంతో పాటు పాకిస్తాన్ని ఆర్థికంగా అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దెబ్బతీసి తద్వారా పాకిస్తాన్కి ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతోనే తొలుత భారత్ భావించింది. ఆ దిశగానే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకునింది. ఆ తర్వాత ఆ దేశంతో ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అంటే ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ పాకిస్తాన్ మాకు చైనా తోడ్పాటు ఇస్తుంది, అంతేకాకుండా ఇతర దేశాలన్నీ కూడా మాతోనే ఉన్నాయని చెప్పేసి చాలా బేరాలు బలుకుతూ వచ్చిన పరిస్థితి. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇందాక మీరు చెప్పినట్టు డ్రాగన్ అయితే హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించినట్టు ఫారిన్ మినిస్టర్ కూడా నిన్న రాత్రి అనుకుంటాను ఆయన అక్కడ మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మేము పాకిస్తాన్తో లేము, మేము భారత్తో కూడా మాకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి రెండు దేశాలు కలిసి మాట్లాడుకోవాలి, ఇందులో మేము జోక్యం చేసుకోము, ఆ రెండు దేశాలే దీని మీద సమయం పాటించాలని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పాకిస్తాన్కి చైనా కూడా హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక ఈరోజు పాకిస్తాన్ అదేదో అన్నట్టు పిచ్చెక్కినటువంటి ఒక ఉన్మాదంతో భారత్ మీద దాడులకి తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ దేశం అనేటటువంటి ముద్ర ఏదైతే ఉందో దాన్ని నిజం చేసి సాక్ష్యాలతో సహా నిరూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారత్ ఈ 5 మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించింది. దానికి సంబంధించిన పక్కా ఆధారాలు కూడా సేకరించి అది ప్రపంచ దేశాల ముందు దాన్ని పెట్టి అప్పుడు సమాధానం అప్పుడు ఇతర దేశాలకు సంబంధించినటువంటి మద్దతు కూడగొట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రాజు, ఒక పక్క అంటే పాకిస్తాన్ కొన్ని మిత్ర దేశాలను అయితే నమ్ముకొని ఉంది. ఆ మిత్ర దేశాలే ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్నాయి. ఓ పక్క చైనా, మరో పక్క అమెరికా కూడా ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గతంలో కూడా పెంటగాన్ దాడి విషయంలో కూడా అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ కూడా హతమైనటువంటి సందర్భం చూసాం. కానీ వీటన్నిటి కూడా మూలాలు పాకిస్తాన్ నుంచి ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో జరిగినటువంటి ముంబై దాడులు అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి హైదరాబాద్లో దాడులు అవ్వచ్చు, వీటన్నిటికి కూడా పాకిస్తాన్ కేంద్రంగానే జరిగినాయి అనుకోవచ్చు. కానీ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి వాటికన్నిటి కూడా ప్రతీకారంగా భారత్ చేస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అయితే మాత్రం ఒక పక్క ఉక్కిరి బిక్కిరి అవుతుంది అనుకోవచ్చా? అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా పాకిస్తాన్పై తిరగబాటు అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రాజు, ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు, అంతేకాకుండా ఆర్మీ చీఫ్ హసీం మునీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, బలూచిస్తాన్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి మానవ హక్కులను కాలరాస్తున్నారు. అంతేకాకుండా సింధు ప్రాంతంలో ఉన్న సింధు జలాలు, పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి సింధు జలాలను తీసుకెళ్లి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు ఇచ్చి అక్కడ గ్రీన్ పాకిస్తాన్ అని చేయాలని చెప్పేసి గ్రీన్ కారిడార్ ఒకటి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. దీని మీద అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రచరణ యుద్ధం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న అనుకుంటాను ఇస్లామాబాద్ అలాగే కరాచీ, రావల్పిండి ప్రాంతాల్లో భారీ ఎత్తున పీటీఐకి సంబంధించి, అంటే పీటీఐ అనేది అక్కడ ఒక రాజకీయ పార్టీ. సో ఇమ్రాన్ ఖాన్ దానికి ఆయన సారథ్యం వహిస్తుంటారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అంతేకాకుండా చాలా మంది యూత్ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. సో ఇతను షహబాజ్ షరీఫ్ని తొలగించాలి ప్రధానిగా, అంతేకాకుండా ఎవరైతే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఈ హసీం మునీర్ని కూడా తొలగించాలి, ఖచ్చితంగా వీళ్ళని తొలగిస్తే కానీ పాకిస్తాన్కి మంచి జరిగేటటువంటి అవకాశాలు లేవని చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేషనల్ అసెంబ్లీ అంటే పార్లమెంట్ అంటాం. సో పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాల్లో కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముందే అతను ఒక పిరికి పందగా కొంతమంది ఎంపీలు
నేరుగానే ఆయన మొహం మీద మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. సో కాబట్టి అదేదో భారత్ని ఎదుర్కోవాలి, లేకపోతే భారత్ని లేపేయాలి, లేకపోతే భారత్ని భూస్థాపితం చేయాలి, ఇలాంటి మాటలన్నీ కూడా పాకిస్తాన్కి సెట్ కావు. ఎందుకంటే అవన్నీ కూడా మాట్లాడాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి. కానీ పాకిస్తాన్కి అంత సీన్ లేదు అనేది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఇంకా కూడా బీరాలు బలుకుతూ ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రవి రైట్ రాజు, అంటే భారత రక్షణ రంగంలోనే ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఒక పక్క సాంకేతిక పరంగా, మరో పక్క ఆర్థిక పరంగా కూడా భారతదేశం ఒక బలిష్టంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడటానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు. ఒకసారి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అట్లా ఆర్థిక మూలాలను దెబ్బతీసిన తర్వాత, మరో పక్క 370 రద్దు అయిన తర్వాత కూడా పాకిస్తాన్ చాలాసార్లు కవింపు చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క స్థావరాలపై ఏదైతే దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా మరోపక్క పర్యాటకులపై దాడి చేసినటువంటి ఆ ముష్కర మోకల్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వచ్చి ఇవన్నీ కూడా పాకిస్తాన్కి మింగుడు పడినటువంటి అంశం అనుకోవచ్చా? ఖచ్చితంగా 370 రద్దు తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ఎస్పెషల్లీ భారత్ అధీనంలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి నెలకొనింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, స్థానికులు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళు పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. టెర్రరిజం వైపు ఎవరు కూడా వెళ్ళట్లేదు. పాకిస్తాన్ వైపు కూడా ఎవరు వెళ్ళట్లేదు. అందరూ కూడా ఇది నా దేశము, నా మాతృభూమి అనేటటువంటి విధంగా భారతదేశం పట్ల అమితమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండడాన్ని కనీసం చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏం చేశాయంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పర్యాటకాన్ని టచ్ చేస్తే, పర్యాటకులను టచ్ చేస్తే 2 అంశాలతోటి వాస్తవంగా వాళ్ళు వచ్చింది ఏదో భారత్ ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. 2 అంశాలతోటి ఈరోజు టెర్రరిస్ట్ అటాక్స్ భారత్లో జరిగాయి. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల మీద కానీ దాడి చేస్తే పర్యాటకులు సంఖ్య తగ్గిపోతుంది రావడం. సో కాబట్టి పర్యాటకులు భయపడతారు. సో వాళ్ళు రాకుండా ఉంటారు. కాబట్టి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి లేకుండా పోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. అంతేకాకుండా ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి జీవితం సరిగా ఉండదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ టెర్రరిస్ట్ గ్రూప్స్ వైపుకి తీసుకెళ్లొచ్చు. సో టెర్రరిస్ట్ గ్రూప్స్లోకి మళ్ళీ వాళ్ళని మళ్లించవచ్చు. సో ఇక్కడ మళ్ళీ టెర్రరిజాన్ని పెంచి పోషించవచ్చు అనేటటువంటి ఉద్దేశం ఒకటైతే, రెండోది వచ్చేసి మతాన్ని అడిగి మరి చంపడం ఏదైతే ఉందో ఇదేంటంటే భారతదేశంలో ఒక రకంగా మత కల్లోలకు సృష్టించడం, అంటే హిందూ ముస్లింల మధ్య మత కల్లోలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా భారతీయులు ఎంతో అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి మహిళల సింధూరాన్ని తొలగించాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అలా తొలగిస్తే ఖచ్చితంగా భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మీద కూడా ఏదైతే ముస్లింల మీద కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతాయి. సో ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతాయి. అక్కడ ఒక అశాంతి నెలకొంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ 2 ఉద్దేశాలతో ఇక్కడ ఈ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి ఈరోజు భారత్ రకరకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ రాజు.